జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనను ప్రజలు నిశితంగా పరిశీలించి తీర్పునిచ్చారని పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్షం నాయకుల తీరును తప్పుపట్టిన ముఖ్యమంత్రి ఇకనైనా అభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహాయ నిరాకరణ చేపట్టారని, రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చే బాధ్యత ఆయనపై ఉందని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత హైదరాబాద్ ప్రజల్లో కాంగ్రెస్ పై నమ్మకం పెరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ను సమస్యల రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. భాగ్యనగరం అభివృద్ధికి బీఆర్ఎస్ అడ్డుపడుతోందని ఆక్షేపించారు. తప్పుడు వార్తలతో జూబ్లీహిల్స్లో గెలవాలని చూసిన గులాబీ నాయకులకు ప్రజలు వాత పెట్టారని ఎద్దేవా చేశారు. విలక్షణమైన తీర్పునివ్వడమే కాకుండా పోలైన ఓట్లలో 51% కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం ద్వారా ప్రజాబలం ఈనాడు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ తీర్పును బాధ్యతగా తీసుకొని ఈ నగర అభివృద్ధి కోసం అవసరమైన ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు విస్తరించే విధంగా నగరాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. సమస్యల రహిత నగరంగా తీర్చిదిద్దడానికి ఈ రోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. బీఆర్ఎస్ సోషల్ మీడియాను, విష ప్రచారాన్ని, తప్పుడు వార్తలను, పెయిడ్ ఆర్టికల్స్ ని, ఫేక్ సర్వేలను, వీటన్నిటి మీద ఆధారపడి ప్రభుత్వాన్ని అవహేళన చేయడము, అవమానించడము, అసహ్యకరమైన భాషలో దూషించడం లాంటి వార్తలను ప్రసారం చేసిండ్రు. చెరువులను, కుంటలను, నాలాలను అడ్డగోలుగా ఆక్రమించుకొని కబ్జాలకు పాల్పడుతుంటే వాటిని తొలగించడానికి హైడ్రాను తీసుకొచ్చింది. ఈ నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దడానికి మేము చేస్తున్న ప్రయత్నాన్ని ప్రధాన ప్రతిపక్షము సహకరించకపోను ప్రతి సందర్భంలో అడ్డు తగిలే ప్రయత్నం చేసింది. కేంద్రం నుంచి నిధులు రాకుండా కిషన్ రెడ్డి సహాయ నిరాకరణ చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. మెట్రో, మూసీ ప్రక్షాళన, అనేక ప్రాజెక్టులకు అనుమతులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించిన సీఎం బీజేపీకి ఓట్లు ఎందుకు తగ్గాయో కిషన్ రెడ్డి ఆలోచించుకోవాలని సూచించారు. భూకంపానికి ముందు వచ్చే ప్రకంపనగా జూబ్లీహిల్స్ ఫలితాన్ని బీజేపీ చూడాలని హితవు పలికారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర మంత్రులు కలిసి రావాలని ముఖ్యమంత్రి కోరారు. కేంద్రం నుంచి తీసుకురావాల్సిన అనుమతులు గాని, ఇవ్వవలసిన నిధులను రాబట్టుకోవడానికి ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు సహాయ నిరాకరణ చేస్తుండ్రు. వీలైనంత మేరకు కేంద్రంలో అడ్డు తగులుతున్నాడు. మెట్రో విషయంలో కావచ్చు, మూసీ ప్రక్షాళన విషయంలో కావచ్చు, గోదావరి జలాలు నగరానికి తరలించే విషయంలో కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో కావచ్చు, కిషన్ రెడ్డి గారు పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తుండ్రు. కిషన్ రెడ్డి అభ్యర్థిగా మారి ఎన్నికల ప్రచారం చేస్తే 17,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. దీన్ని బట్టి కిషన్ రెడ్డి గారు తన వ్యవహార శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను ఒత్తిడితో ఇతర రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తున్నప్పుడు మీరు అడ్డుకోకుండా ప్రేక్షక పాత్ర వహించిందని చెప్పి ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు, పేదలందరూ ఆలోచన చేయబట్టి ఈరోజు బీజేపీకి పరిస్థితి దాపురించింది. ముఖ్యంగా ఈ మహానగర అభివృద్ధి కోసం సహకరించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్న సచివాలయానికి రండి. కేంద్రంలో మన పెండింగ్ ఉన్న ప్రాజెక్టుల విషయంలో మనం చర్చించుకుందాం. మేము ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా రాలేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గర అనుమతుల కోసం ఎదురు చూస్తున్న మన ప్రాజెక్టులు మనకు ఇవ్వవలసిన నిధుల విషయంలో ఒక నివేదిక రూపంలో వాళ్ళకి ఇవ్వవలసిందిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి నేను సూచన చేస్తున్నా. పదవులు ఎవరికీ శాశ్వతం కావన్న రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కేటీఆర్ అహంకారాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అభివృద్ధిలో సహకరించాలని, చట్టసభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ప్రధాన ప్రతిపక్ష నాయకులకు సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి సూచనలు ఇవ్వాలన్నారు. వచ్చే 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలిస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. శాసనసభ్యులు హరీష్ అండ్ కేటీఆర్ కు ఒక సూచన చేయదలుచుకున్నా. మీ అసూయను కొంచెం తగ్గించుకోండి. కేటీఆర్, నీ అహంకారాన్ని కొద్దిగా తగ్గించుకో. ఇంకా చాలా రోజులు మనం రాజకీయాలలో కొనసాగాల్సిన అవసరం ఉన్నది. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు. ప్రతిపక్షము కొంత సంవయనం పాటించాలి. అధికారం పోయినా ఈయన అసూయ పోలేదు, ఆయనకు అహంకారం పోలేదు. వీళ్ళిద్దరి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తారని వీళ్ళు ఎట్లా భావిస్తున్నారో నాకు అర్థం కాలే. చివరి సంవత్సరంలో రాజకీయాలు చేద్దాం. 2 సంవత్సరాలు సహకరించండి, చట్టసభలలో చర్చలు చేయండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. నువ్వు డబ్బులు ఇచ్చి పెట్టుకున్న సోషల్ మీడియా నువ్వు చెప్పిందే రాస్తాడు. బూత్ స్థాయి కార్యకర్త నుంచి పీసీసీ అధ్యక్షుడు వరకు, వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఒక్క తాటి మీద నిలబడి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికల్లో నెగ్గడం జరిగింది. కాంగ్రెస్ మొత్తం ఒక్క తాటి మీద ఉన్నప్పుడు ఎవరి తాత కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించలేడు.
క్రియాశీల రాజకీయాల్లో లేని కేసీఆర్ పై స్పందించాల్సిన అవసరం లేదన్న సీఎం ఈ నెల 17న మంత్రివర్గ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిస్తామని వెల్లడించారు.